అసలు నువ్వు ఎందుకు వచ్చావు అని గగన్ అడగటంతో, బావా నీకు ఒక విషయం చెప్దామని వచ్చాను. అఫిలియేషన్‌కి సంబంధించిన ఇన్స్‌పెక్షన్ ఉంది బావా. ఇంకో 2 డేస్‌లో ఉంది. అప్పటి వరకు మనం కలిసుండాలి. మనం భార్యాభర్తల్లా ఉండాలి అని భూమి చెప్తుంటే, ఏంటి ఏమంటున్నావు? ఇంకా ఏ హక్కుతో నువ్వు భార్యాభర్తలుగా ఉండమని అడుగుతున్నావు అంటూ తార వచ్చి నిలదీస్తూ ఉంటుంది. తార ప్లీజ్ అరవకు అని గగన్ చెప్తుంటే, తార ఎక్కువ ఇష్యూ చేయకు. మా అమ్మకి సంబంధించిన ఇన్‌స్టిట్యూట్‌కి అఫిలియేషన్ రావాలి. మా అమ్మ డ్యాన్స్ స్కూల్‌కి మేమిద్దరమే పార్ట్నర్స్. నేను, బావ కలిసే అక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని భూమి చెప్తుంటే, అదే కదా నీ అసలు ఇంటెన్షన్. మళ్ళీ అలా దగ్గరవ్వాలని చూస్తున్నావు అని తార అంటుంది. నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు. మా అమ్మ ఆశయమే నా కల. కొంతమంది ప్రేమ కోసం బ్రతుకుతారు. కొంతమంది ఆశయం కోసం బ్రతుకుతారు. నేను ఈ రెండింటిని నిలబెట్టటం కోసం ప్రయత్నిస్తున్నాను అని భూమి చెప్తుంది. అందుకని మీ అమ్మ కోసం నా జీవితంతో ఆడుకుంటావా అని తార అంటుంది. చూడు తార, హద్దు దాటి మాట్లాడుకు. నా గురించి ఏమైనా అను. మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నేను చూస్తూ ఊరుకోను. నాకు ఈ ప్రపంచంలో మిగిలింది మా అమ్మ కల మాత్రమే అని భూమి చెప్తుంది. నువ్వు ఏ హక్కుతో మాట్లాడుతున్నావు అని తార అంటే, చూడు హక్కుల గురించి నాతో మాట్లాడకు. విడాకులు రాకముందే నువ్వు పెళ్లి చేసుకుంటే చట్టం నిన్నే శిక్షిస్తుంది. ఇంకా మాకు విడాకులు రాలేదు, అది గుర్తుకు పెట్టుకో అని భూమి చెప్తుంది. అవునమ్మా తార, అది నీకే ఇబ్బంది కలిగిస్తుంది కదా అని శారద అంటే, అయితే డివోర్స్ పేపర్స్ పైన సంతకం పెట్టు అని తార అంటుంది. పెట్టను అని భూమి చెప్తుంది. ముందు అమ్మ కల నెరవేరాలి. తర్వాత బావని ఎలాగైనా దక్కించుకుంటానన్న నమ్మకం నాకు ఉంది అని భూమి మనసులో అనుకుంటూ, నేను సంతకం పెట్టాలంటే ముందు ఇన్స్‌పెక్షన్ పూర్తయిపోయి అఫిలియేషన్ వచ్చే వరకు బావ నాతోనే ఉండాలి. అలా మేమిద్దరం కలిసి అఫిలియేషన్ తీసుకోవాలి. అలా నాకు అఫిలియేషన్ వచ్చిన తర్వాత కావాలంటే నేను డివోర్స్ పేపర్స్ పైన సంతకం చేస్తాను అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. గగన్ గారు చూస్తున్నారు కదా! ఇప్పుడు ఏం చేద్దాం అని తార అంటే, వెళ్ళాలి తప్పదు అని గగన్ అంటాడు. అయితే మీ ఇద్దరితో పాటి నేను కూడా అక్కడికి వస్తాను. మీ ఇద్దరిని మాత్రం క్లోజ్‌గా ఉండనివ్వను అని తార అంటే, తార నా మీద అని గగన్ మాట్లాడుతూ ఉంటే, నాకు అస్సలు నమ్మకం లేదు. నేను కూడా వస్తాను అంతేనని తార తేల్చి చెప్పేస్తుంది. తర్వాత భూమి, గగన్ బొకే పట్టుకొని సుధా చంద్ర కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గగన్ అయితే భూమి వైపే అలాగే చూస్తూ ఉంటాడు. ఇన్స్‌పెక్షన్ పూర్తయిపోయి అఫిలియేషన్ వచ్చే వరకు బావ నాతోనే ఉండాలి. తర్వాత డివోర్స్ పేపర్స్‌పై సంతకం చేస్తాను అని భూమి చెప్పిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ గగన్ చాలా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. గగన్ చూడనప్పుడు భూమి కూడా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే తార కూడా ఒక బొకే పట్టుకొని అక్కడికి వచ్చి అపూర్వతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటుంది. ఆంటీ, మీరేమో బొకే పట్టుకొని ఇక్కడ నిల్చోమని చెప్పారు. ఇక్కడికేమో మీరు చెప్పినట్లు ఎవరు రాలేదు అని తార చెప్తుంటే, పిచ్చి తార, నేను చెప్పినట్లు అక్కడ మొత్తం జరుగుతుంది. ఒకే దెబ్బకి 2 పిట్టల్లాగా. ఇప్పుడు మా బావ అక్కడికి వచ్చి భూమిని గదిలో బంధించేస్తే మీ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగిపోతుంది. నేను అక్కడికి పంపిస్తున్న వాళ్ళ ఫోటోలు నీకు సెండ్ చేశాను. ఒకసారి చూసుకో అని అపూర్వ చెప్తుంది. ఆ! చూసుకున్నాను. థాంక్స్ అమ్మా అంటూ తార ఫోన్ పెట్టేస్తుంది. మమ్మీ, అది నిన్ను అమ్మ అని పిలుస్తుందేంటని నక్షత్ర అరుస్తూ ఉంటే, పని మనుషులు కూడా అమ్మ అనే పిలుస్తారు. అది అదో టైప్ పని మనిషి. మనం చెప్పిన పని చేసే పని మనిషి లాంటిది అని అపూర్వ చెప్తుంది. సుధా చంద్ర కారు దిగి, భూమి, నువ్వు శోభ కూతురి కదా! నాకు సునంద మొత్తం చెప్పింది. మరుగున పడిపోయే ఈ కలని నువ్వు ప్రాణం పోస్తున్నావు. నువ్వు ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తావు అని. ఇతనెవరు అని గగన్ వైపు చూస్తూ అడుగుతూ ఉంటుంది. నా హస్బెండ్ మేడం గగన్ అని భూమి పరిచయం చేస్తుంది. వెల్కమ్ మేడం అంటూ గగన్ నమస్కారం పెడుతూ రిసీవ్ చేసుకుంటారు. అలా బొకే ఇచ్చి సుధా చంద్రని లోపలికి తీసుకువెళ్తారు. నమస్తే మేడం, నమస్తే అంటూ తార అక్కడికి రావటంతో, తనెవరు అని సుధా చంద్ర ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను గగన్ గారికి కాబోయే భార్యని అని తార చెప్పటంతో, భార్యనా అని సుధా చంద్ర చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే, తను జోక్ చేస్తుంది మేడం, జోక్ చేస్తుంది. తను ఎప్పుడు ఇలాగే జోక్ చేస్తుంది అని గగన్ అంటే, తను ఇక్కడ డ్యాన్స్ నేర్చుకుంటున్న స్టూడెంట్ మేడం అని భూమి చెప్తుంది. నన్ను స్టూడెంట్ చేస్తావా భూమి అని తార మనసులో అనుకుంటూ మళ్ళీ పక్కకు వెళ్ళి అపూర్వకి ఫోన్ చేస్తుంది. మీరనుకున్న వాళ్ళు ఇక్కడికి రాలేదు. ఎవరొచ్చారో చూడు అని సుధా చంద్ర ఫోటోని తార పంపించగానే, ఛ! దేవుడు నాకు సపోర్ట్ చేయటం లేదు. నేను అనుకున్నది ఏది జరగట్లేదు. సరేలే, ప్రతిదానికి ప్లాన్ బి అనేది ఒకటుంటుంది కదా అని అపూర్వ ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. సరే ఆంటీ, నాకు చాలా బాగా అర్థమైంది. తర్వాత కాల్ చేస్తాను అని తార చెప్తుంది. ఇప్పుడు మీ స్టూడెంట్స్ ఎలా పర్ఫామ్ చేస్తారో నేను చూడాలని సుధా చంద్ర గారు చెప్తుంటే, నేను చేస్తానంటూ తార వెళ్తుంది. దాంతో భూమి, గగన్ టెన్షన్ పడుతూ ఉంటారు.
తార స్టేజ్పై వెస్టర్న్ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. స్టాప్ ఇట్ అంటూ సుధాచంద్ర అరుస్తూ, అసలు ఇది క్లాసికల్ డ్యాన్స్ అయితే ఎందుకు ఇలా వెస్టర్న్ డ్యాన్స్ చేస్తున్నావు అంటూ తిడుతూ ఉంటుంది. మేడం యాక్చువల్లీ తనకి వెస్టర్న్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేసి ఇలా ఇక్కడ చేర్పించారు. అందుకే ఇలా అని గగన్ సర్ది చెప్తూ ఉంటే, అసలు నీకు బుద్ధుందా అని భరతనాట్యం గురించి సుధాచంద్ర గొప్పగా చెప్తూ ఉంటే, అంతకంటే గొప్పగా భూమి చెప్తుంది. గెట్ ఔట్, ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని సుధాచంద్ర చెప్తే, నేను వెళ్ళను అని తార చెప్తుంది. వెంటనే భూమి తార చెంప పగలగొడుతుంది. నన్నే కొడతావా అని తార అరుస్తూ ఉంటే, నేను ఒక గురువుగా నిన్ను నేను కొట్టాను. నువ్వు ఏం డ్యాన్స్ చేశావు, ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా నేను చెప్తున్నాను నీ గురువుగా అని వార్నింగ్ ఇవ్వటంతో తార వెళ్తుంది. నేను వెళ్తున్నాను అని సుధాచంద్ర కోపంగా వెళ్తూ ఉంటే, మ్యామ్ మేము చాలా బాగా చేస్తాం మ్యామ్, మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి మ్యామ్, ఒక్కసారి మా పర్ఫార్మెన్స్ చూడండి మ్యామ్ అని భూమి చెప్తుంటే, అలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటేనే మీరేంటో నాకు అర్థమైపోయింది, నేను చూడను గాక చూడను అని సుధాచంద్ర వెళ్తూ ఉంటే, భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. అయినా కూడా సుధాచంద్ర వినకుండా వెళ్తూ ఉంటే, అప్పుడే గగన్ తాళం చెప్తూ స్టూడెంట్స్ చేత నాట్యం చేయిస్తూ ఉంటాడు. ఉన్నట్లుండి సుధాచంద్ర వెనక్కి తిరిగి చూసి ఇక ముగ్ధురాలైపోతుంది. ఇక సుధాచంద్ర కూర్చొని ఆ నాట్యాన్ని చూస్తూ ఉంటుంది. గగన్ అయితే చాలా బాగా వాళ్ళతో వేయిస్తూ ఉంటాడు. భూమి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. నన్నే కొడుతుందా, ఈరోజు వాళ్ళిద్దరూ కలిసి ఆఖరి రోజు అయిపోవాలి అని తార అపూర్వకి ఫోన్ చేసి, ఆంటీ ఇక్కడ మనం అనుకుంటున్నది ఏదీ జరగలేదు అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఏంటి వాళ్ళిద్దరూ కలిపి కూచిపూడి డ్యాన్స్ చేస్తున్నారా, నేను ఇప్పుడే వాళ్ళ సంగతి చెప్తానులే, నువ్వు ధైర్యంగా ఉండు అని అపూర్వ మందు కొడుతున్న శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. బావా, శోభక్క కోసం పెట్టిన ఆ పవిత్రమైన చోట ఆ గగన్తో కలిపి భూమి సరసాలాడుతోంది బావా అని అపూర్వ చెప్తుంటే, నువ్వు చెప్తున్నది నిజమా అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. నేను చెప్తున్నది నిజమే బావా అని అపూర్వ చెప్పడంతో ఇక శరత్చంద్ర రివాల్వర్ పట్టుకొని కోపంగా వెళ్తూ ఉంటాడు. అయితే కేపీ ఇదంతా మొత్తం వినేస్తాడు. ఇప్పుడు బావ చేతిలోనే ఆ భూమి ప్రాణాలు పోతాయన్నమాట. ఈరోజే ఆ భూమికి చావు రోజు. భూమితో పాటి ఆ గగన్ గాడు కూడా పోతాడు బహుశా అని అపూర్వ అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మ భూమి, అపూర్వ రెచ్చగొట్టి మీ నాన్నని అక్కడికి పంపిస్తుంది. నిన్ను గగన్ని ఇద్దరిని చంపేస్తుంది. నువ్వు ఏదో ఒకటి చెప్పి గగన్ని పంపించేసేయమ్మా అని కేపీ చెప్తుంటే, అయ్యో మావయ్య, ఇన్స్పెక్షన్ జరుగుతోంది, నేను ఇప్పుడు బావని పంపించలేను, చిర్రి ఇంట్లో ఉండాడా అని భూమి అడుగుతూ ఉంటే, అమ్మ భూమి వినిపించట్లేదు అని ఫోన్ కట్ అయిపోతుంది. సూపర్, చాలా బాగా చేశారు అని ఇప్పుడు ఎవరు చేస్తారని సుధాచంద్ర అడుగుతూ ఉంటే, ఇప్పుడు భూమి చేస్తుంది అని గగన్ చెప్తాడు. భూమి కూడా చాలా బాగా చేసింది అని సుధాచంద్ర పొగుడుతూ, ఇప్పుడెవరు చేస్తారు కథాకళి అని అడగటంతో నేనని గగన్ చేస్తూ ఉంటాడు. గగన్ కథాకళి డ్యాన్స్ కూడా పూర్తి అయిన తర్వాత భూమి గగన్ ఇద్దరూ కలిపి పర్ఫార్మెన్స్ ఎరగదీస్తూ ఉంటారు. సుధాచంద్ర చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటుంది. తర్వాత శరత్చంద్ర, భూమి నన్నే మోసం చేస్తావా, ఆ గగన్ గారితో సరసాలాడుతున్నావా, నిన్ను బ్రతకనివ్వనంటూ రివాల్వర్ పట్టుకొని కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడే చెర్రీ ఫ్రెండ్కి ముసలి అతని వేషం వేసి, రే నేను చెప్పిందంతా గుర్తుంది కదా అని చెప్తూ ఉంటే, రే నేను కారు కింద పడేది నాకు చాలా భయమేస్తోందని ఫ్రెండ్ ముసలి వేషంలో ఉండి చాలా వణికిపోతూ ఉంటాడు. రే నేను చూసుకుంటానని చెర్రీ ధైర్యం చెప్తూ ఉంటాడు. శరత్చంద్ర కారుకి మారు వేషంలో ఉన్న చెర్రీ ఫ్రెండ్ కావాలనే అడ్డు వస్తాడు. స్పృహ కోల్పోయినట్లు నటిస్తూ ఉంటాడు. ఈ లోపల జనాలందరూ గుమికూడతారు. అసలు వాడు ప్రాణాలతో ఉన్నాడో లేదో అది చూడండి అని చెర్రీ చాటుగా ఉండి జనాలని రెచ్చగొడుతూ ఉంటారు. ఏమయ్యా చూసుకోవాలి కదా అని శరత్చంద్రని జనాలు తిడుతూ ఉంటారు. చచ్చిపోయాడో ఏమోనని అనడంతో, అయ్యో అని శరత్చంద్ర కంగారు పడుతూ, లేయండి లేయండి అని పిలుస్తూ ఉంటాడు. అయితే ఈ లోపల చెర్రీ కారు ఎక్కి అక్కడ కారులో ఉన్న ఎయిర్ ఫ్రెషనర్లో ఏదో మత్తుమందు కలిపేస్తాడు. ఏమీ తెలియనట్లు కారు దిగిపోతాడు. ఈ లోపల ముసలాయన కళ్ళు తెరవటంతో, బ్రతికే ఉన్నాడు అని శరత్చంద్ర చాలా సంతోషపడుతూ, లేవయ్యా వెళ్ళు వెళ్ళు అని చెప్తుంటే, కొంచెం చూసుకొని నడపాలి కదయ్యా అని అతను శరత్చంద్రని తప్పుపట్టి పక్కకు వెళ్ళిపోతాడు. శరత్చంద్ర కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. రే థ్యాంక్స్ రా, నన్ను కాపాడావు అని చెర్రీ అంటుంటే, ఇంతకీ కారులో ఏం చేసావురా అని ఫ్రెండ్ అంటాడు. లోపల ఎయిర్ ఫ్రెషనర్ ఓపెన్ చేసి అందులో కాస్త క్లోరోఫామ్ కలిపాను. మామయ్య డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. మెల్లమెల్లగా స్పృహ కోల్పోతాడు. నేనైతే భూమిని కాపాడాను. మై గాడ్ దేవుడా, నువ్వు మా మామయ్యని కాపాడాలి అని చెర్రీ చెప్తూ ఉంటాడు. అలా శరత్చంద్ర కొంత దూరం వెళ్ళగానే మత్తు వస్తూ ఉండటంతో, ఏమైంది నాకు అని అనుకుంటూ మెల్లగా డ్రైవింగ్ని ఆపుతూ ఉంటాడు.